కాళేశ్వరం అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని, అందులో తమ పార్టీది ఎప్పుడూ ఒకటే స్టాండ్ ఉంటుందన్నారు. కాళేశ్వరంను కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంలా వాడుకుందని ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. వారు చెప్పిన మాటలే తమ స్టాండ్ అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రూఫ్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు. అది వాస్తవమా లేదా, అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెట్టాలి. అదేవిధంగా మా బండి సంజయ్ గారు ఏమంటున్నారు, అసలు ఎవరు అయ్యా సొమ్ములాగా మీరు ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు, మొత్తం కరప్షన్ చేసినారు. ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి నేను అడుగుతున్నా. ఒక లేఖ రాయండి. మీ కేసీఆర్ గారు అంత అమాయకుడా, సుద్దబూసా మీ కేసీఆర్ గారు? ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి కన్నా వీళ్ళు గొప్ప వాళ్ళ. ఒక ఈ దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. కాళేశ్వరం ఈ దగ్గర, ఈఎన్సీ దగ్గర 500 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. ఈ దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తి దొరికితే కేసీఆర్ శుద్ధపూస అవుతాడా? కేసీఆర్ హయాంలోనే జరిగింది కదా కాళేశ్వరం. ఈఎన్సీ దగ్గర 500 కోట్ల పైచులకు అక్రమ ఆస్తులు ఏసీబీకి దొరికితే కేసీఆర్ కూడా శుద్ధపూస ఎట్లయితాడు ఈ కాళేశ్వరం నిర్మాణంలో? ఒకసారి ఆలోచన చేయాలి. మా నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇదివరకే బీజేపీ పార్టీ లైన్ ను ఎక్స్ప్రెస్ చేసినారు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుంది కేసీఆర్ కుటుంబం. 1,00,000 కోట్ల అవినీతి చేసినారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు వారు చేసిన అవకతవకలన్నింటినీ బయట పెట్టింది. ఈ ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని అక్కడ సూచించింది. మరి దీని ఖర్చంతా ఎవరు భరించాలి? కేసీఆర్ కుటుంబం భరించాలి కదా. కాబట్టి ఇట్లా అవాకులు చెవాకులు పేలే బదులు వాస్తవాలు అంగీకరించండి. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. మేము అవినీతి చేసినామని ఒప్పుకొని ముక్కు భూమికి రాస్తే, లేకపోతే చెంపలు వేసుకుంటే అప్పుడు తెలంగాణ సమాజం క్షమించే అవకాశం ఉంది. కానీ ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉంటే